ఫ్రెండ్స్, వెల్కమ్ టు షిని ఎడ్యుకేషనల్ క్లబ్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే బూలియన్ లాస్. ఈ బూలియన్ లాస్ని మనం బూలియన్ ఆల్జీబ్రా అని కూడా అంటాము. ఈ బూలియన్ లాస్ని యూజ్ చేసుకొని అసలు ఎలక్ట్రానిక్స్లో కానీ కంప్యూటర్ ఆర్గనైజేషన్లో కానీ ఈ బూలియన్ లాస్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటాము, ఏ విధంగా సింప్లిఫై అవుతాయి ఈ ఈక్వేషన్స్ అనేవి చూద్దాం. అసలు బూలియన్ లాస్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఒక ఈక్వేషన్ని సింప్లిఫై చేయడానికి యూజ్ చేస్తాము. అసలు బూలియన్ లాస్ అనేది ఏ విధంగా క్రియేట్ అవుతుంది అంటే యూజింగ్ బేసిక్ గేట్స్. బేసిక్ గేట్స్ అంటే ఏంటి? అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్. ఈ 3 గేట్స్ని యూజ్ చేసుకుని బూలియన్ లాస్ని మనం డిజైన్ చేస్తాము. ఈ బూలియన్ లాస్ని మనం దేనికి యూజ్ చేస్తాము అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ని సింప్లిఫై ఫామ్లో రాయడం కోసం ఈ బూలియన్ లాస్ని యూజ్ చేస్తామన్నమాట. అసలు బూలియన్ లాస్ అనేది ఏ విధంగా క్లాసిఫై అయినాయి అంటే సో మెనీ టైప్స్తో క్లాసిఫై అయినాయి. ఆ క్లాసిఫై అయినటువంటి టైప్స్ ఏంటి అంటే చూడండి కింద. ఫస్ట్ ఆర్ లాస్. ఆర్ లాస్ అంటే ఏంటి అంటే ఆర్ యొక్క రిప్రజెంటేషన్ ఏంటి? ప్లస్. ఈ ప్లస్ నాట్ ఈ ప్లస్తో మనం ఆర్ని రిప్రజెంట్ చేస్తాము కాబట్టి ఈ ప్లస్ సింబల్ యూజ్ చేసుకొని ఈ లాస్ని డిఫైన్ చేస్తాము. చూడండి ఫస్ట్ వన్ ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఏ ప్లస్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇది ఇందులో ఈక్వేషన్స్. అసలు దీన్ని మనం ఇదేనా కాదా అన్నది రిజల్ట్ టాలీ చేసుకోవడం కోసం ఏ ప్లేస్లో 1 అండ్ ఏ కాంప్లిమెంట్ ప్లేస్లో 0 ప్లేస్ చేసి చూడండి ఏం రిజల్ట్ వస్తుందో ఒకసారి చూడండి. ఫస్ట్ ఏ ప్లేస్లో 1 ప్లేస్తాం. 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 1 1, 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 1 1. ఇదే కదా వచ్చింది. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? ఏ తీసుకున్నాం. ఇక్కడ చూసుకోండి 1 వచ్చింది అంటే ఏ వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది సో 1 తీసుకుందాం. లేదు కన్ఫ్యూజన్గా ఉంది కాబట్టి లేదంటే 0 ప్లేస్ చేసి చూడండి. 0 ప్లేస్ చేసి చూస్తే ఏమొస్తుంది? ఫస్ట్ 0 ప్లస్ 0 0 అంటే ఏ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 0 ప్లస్ 1 1 వాల్యూ అనేది 1 వచ్చింది. నెక్స్ట్ 0 ప్లస్ ఏ కాంప్లిమెంట్ అంటే 0కి కాంప్లిమెంట్ 1 ఎంత వచ్చింది? 1 అంటే రిజల్ట్లో 1 ఉంటుంది. నెక్స్ట్ 0 ప్లస్ 0 0 అంటే ఎంత? ఏ. అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి డెరివేషన్ అనేది కరెక్ట్ అనే కదా అర్థం. ఇది ఆర్ లాస్ అనమాట. ఇవి మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ అండ్ లాస్. అండ్ లాస్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాము అంటే అండ్ గేట్ని యూజ్ చేసుకుని డిజైన్ చేసేటటువంటి లాస్ని అండ్ లాస్ అంటాం. అండ్ గేట్ యొక్క రిప్రజెంటేషన్ ఏంటి? డాట్ సింబల్. సో దీంతో రిప్రజెంట్ చేసేటటువంటి లాస్ని మనం అండ్ లాస్ అంటాం. ఈ అండ్ లాస్లో వచ్చేసరికి 0తో 1తో ఏతో ఏ కాంప్లిమెంట్తో డిజైన్ చేస్తున్నాం. ఫస్ట్ ఏ ఇంటూ 0, ఎనీథింగ్ ఇంటూ 0 0 అయిపోతుంది కాబట్టి ఏ ఇంటూ 0 కూడా 0. అదే ఏ ఇంటూ 1. ఇప్పుడు ఏ ప్లేస్లో 1 తీసుకున్నాం అనుకో వాల్యూ ఏమొస్తుంది? 1 వస్తుంది. అదే ఏ ప్లేస్లో 0 తీసుకుంటే 0 వస్తుంది. సో ఏ ఇంటూ 1 వచ్చినప్పుడు మనకి రిజల్ట్లో ఏనే ప్లేస్ చేస్తాం. ఎందుకంటే అది దేని మీద బేస్ అయి ఉంటుంది? తీసుకున్నటువంటి వాల్యూ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చింది. అదేవిధంగా ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాం. ఇప్పుడు ఫర్ సపోజ్ 0 ఇంటూ 1 తీసుకుంటే ఏమొస్తుంది? 0 వస్తుంది. 1 ఇంటూ 0 తీసుకుంటే 0 వస్తుంది. సో మీరు ఇక్కడ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అయినా రాయొచ్చు లేదా 0 అయినా రాయొచ్చు. 0 ఇంటూ 0 తీసుకుంటేనేమో 0 వస్తుంది. 1 ఇంటూ రెండిట్లో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? 1 ఇంటూ 1 1 వస్తుంది. సో మీరు ఇక్కడ ఏ వాల్యూ అనేది తీసుకున్న డిపెండెంట్ మీద ఇక్కడ వాల్యూ అనేది రిప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఏ ఇంటూ ఏ కాంప్లిమెంట్. ఏ ఇంటూ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫర్ సపోజ్ ఏ అనేది 0 తీసుకున్నప్పుడు ఏ కాంప్లిమెంట్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో 0 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆల్వేస్ ఆన్సర్ అనేది 0నే వస్తుంది. ఓకే. ఇవి అండ్ లాస్. ఇవి మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ నాట్ లాస్. నాట్ లాస్ అంటే ఏంటి? కాంప్లిమెంట్ రివర్స్ వస్తుంది. ఇచ్చినటువంటి వాల్యూకి రివర్స్ వస్తుంది. అంటే ఏ ఇస్తే ఏ కాంప్లిమెంట్ వస్తుంది, ఏ కాంప్లిమెంట్ ఇస్తే ఏ వస్తుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ అండ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. దిస్ ఈజ్ ద లాస్ ఆఫ్ నాట్ లాస్. ఓకే. నెక్స్ట్ వన్ కమ్యూటేటివ్ లా. కమ్యూటేటివ్ లా అనేది ఏంటి అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్లోనే పర్ఫామ్ చేస్తామన్నమాట ఈ కమ్యూటేటివ్ లా. ఈ కమ్యూటేటివ్ లా అనేది మనం 2 గేట్స్ని యూజ్ చేసుకుని డిజైన్ చేస్తాము. ఏంటి అంటే అండ్ గేట్ అండ్ ఆర్ గేట్. ఎలా ఉంటుంది అంటే ఈ కమ్యూటేటివ్ లాలో ఇచ్చినటువంటి ఈక్వేషన్ని రివర్స్గా చూపిస్తుంది అనమాట.
ఏ ప్లస్ బి ఇస్తేనేమో బి ప్లస్ ఏగా, ఏ డాట్ బి తీసుకుంటేనేమో బి డాట్ ఏగా ఇలా రిప్రజెంట్ చేస్తాం కమ్యూటేటివ్ లా యూస్ చేసుకుని. ఓకే, నెక్స్ట్ అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా వచ్చేసరికి ఏంటి అంటే ఇలా అనమాట. 3 వేరియబుల్స్ కానీ 4 వేరియబుల్స్ కానీ యూస్ చేసుకొని డిజైన్ చేస్తాము. దీనికి ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ సి, బి ప్లస్ సికి బ్రాకెట్ తీసుకున్నాం, ఏని బయట ఉంచాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి అనేది బ్రాకెట్లోకి వస్తుంది, ప్లస్ సి అనేది బయటకు వస్తుంది. అంటే ఈ రెండింటికి బ్రాకెట్ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి, ఈ 2 బ్రేసెస్లో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి తీసుకుంటే రిజల్ట్ ఏమొస్తుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి వస్తుంది. అలా కాకుండా మల్టిప్లికేషన్స్తో యూస్ చేసుకుంటే ఏ డాట్ బి డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి డాట్ సి, ఇది రిజల్ట్. ఇది అసోసియేటివ్ లా అనమాట. ఇది మీరు కావాలి అనుకుంటే చెక్ చేసుకోవచ్చు. బైనరీ వాల్యూస్ని ఇచ్చి 0, బి ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 2, ఇలా డి ఈజ్ ఈక్వల్ టు 3, ఇలా వాల్యూస్ ఇచ్చి ఒకసారి చెక్ చేసుకోండి ఇదే వస్తుందా లేదా అన్నది. మీకు అర్థమవుతుంది కరెక్టా రాంగా అన్నది. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా. డిస్ట్రిబ్యూటివ్ లా వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కాంబినేషన్ ఆఫ్ 2 లాస్, అండ్ గేట్ ఆర్ గేట్ యూస్ చేసుకుని మనం ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నాము. అండ్ గేట్ యొక్క రిప్రజెంటేషన్ ఏమో డాట్, ఆర్ గేట్ యొక్క రిప్రజెంటేషన్ ప్లస్, రెండిట్లోనూ మనం అది యూజ్ చేసాము. చూడండి అసలు దాన్ని యూజ్ చేసుకుంటే ఎలా వస్తుంది రిజల్ట్ అంటే ఏ డాట్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి ప్లస్ ఏ డాట్ సి. ఇది ఎందుకు రావాలి అనుకుంటే ఫస్ట్ ఏ డాట్ అనేది ఏ అనేది ఒక టర్మ్, బి ప్లస్ సి అనేది ఒక టర్మ్. ఫస్ట్ ఈ ఈక్వేషన్తో దీన్ని మల్టిప్లై చేయాలి, ఏ డాట్ బి వస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తాం, ఈ ఈక్వేషన్తో దీన్ని మల్టిప్లై చేస్తాం, ఏ డాట్ సి వస్తుంది. ఈ రెండింటికి మధ్యలో ఉన్న టర్మ్ ఏంటి ప్లస్, కాబట్టి ఏ డాట్ బి ప్లస్ ఏ డాట్ సి వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటది ఏ ప్లస్ బి డాట్ సి అనమాట. ఏ ప్లస్ బి డాట్ సి అంటే ఫస్ట్ ఏం చేస్తాము ఈ రెండింటితో అంటే ఏ ప్లస్ బి. ఓకే, ఇది ఒక టర్మ్. నెక్స్ట్ ఏంటిది ఏ సి, ఇది ఒక టర్మ్. సో ఏ ప్లస్ సి అనేది ఇంకో టర్మ్. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఆపరేషన్ ఏంటి డాట్. సో ఏ ప్లస్ బి డాట్ ఏ డాట్ సి, ఏ ప్లస్ సి అవుతుంది. ఓకే, ఇది డిస్ట్రిబ్యూటివ్ లా. నెక్స్ట్ వన్ ఏంటి అంటే డి మోర్గాన్ లాస్. ఈ డి మోర్గాన్ లాస్ అనేవి ఏంటి అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ని చూడండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ కాంప్లిమెంట్ ఇలా ఇస్తే ఏమవుతుందంటే ప్లస్ ఉన్న చోట ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ అవుతుంది, మల్టిప్లికేషన్ ఉన్న చోట ఏమో ప్లస్ వస్తుంది. అంటే వచ్చినటువంటి ఆపరేషన్కి రివర్స్, ప్లస్ వస్తే మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ ఇస్తే ప్లస్. ఇక్కడ ప్లస్ ఇచ్చాం అంటే ఇక్కడ ఏమవుతుంది డాట్ ఆపరేషన్ జరుగుతుంది. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ కాంప్లిమెంట్ అయితే ఏమవుతుందంటే దేనికి దానికి సపరేట్ కాంప్లిమెంట్ వస్తుంది, ఎక్స్ కాంప్లిమెంట్, వై కాంప్లిమెంట్, జెడ్ కాంప్లిమెంట్, అన్నిటి మధ్యలో ఏముంది డాట్ ఆపరేషన్ ఉంది. అలా కాకుండా ఎక్స్ వై జెడ్ హోల్ కాంప్లిమెంట్ తీసుకుంటే ఏమొస్తుంది ఎక్స్ కాంప్లిమెంట్ ప్లస్ వై కాంప్లిమెంట్ ప్లస్ జెడ్ కాంప్లిమెంట్, మొత్తానికి కాంప్లిమెంట్ ఇస్తే ఇండివిజువల్కి కాంప్లిమెంట్ వచ్చి రివర్స్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇది డి మోర్గాన్ లాస్. ఈ 7 లాస్ని యూస్ చేసుకుని మనం ఈక్వేషన్ని తగ్గిస్తామన్నమాట. ఓకే, సింప్లిఫై చేయడానికి ఈ 7 లాస్ని యూస్ చేసుకొని చేస్తాము. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దామా ఈ లాస్ని యూస్ చేసుకుని ఏ విధంగా మనము ఈక్వేషన్ని సింప్లిఫై చేస్తామో అనేది ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. చూడండి నేను ఇక్కడ 2 ఈక్వేషన్స్ తీసుకున్నాను. ఫస్ట్ది ఏంటి అంటే రెండు వాళ్ళే ఇచ్చారనమాట, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రూపంలో. ఇది యూజ్ చేసుకుని ఇది ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఓన్లీ ఈక్వేషన్ ఇచ్చారు, దీని యొక్క సింప్లిఫై ఫామ్ ఏంటి అనేది మనం రిప్రజెంట్ చేయాలి. ఏది యూజ్ చేసుకొని బూలియన్ లాస్ని యూజ్ చేసుకొని. ఓకే, ఫస్ట్ది మనం సింప్లిఫై చేద్దాము. ఏమని ఇచ్చారు ఫస్ట్ వన్ ఏ ప్లస్ బి డాట్ ఏ ప్లస్ సి అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి డాట్ ఏ ప్లస్ సి అని తీసుకుంటాం. ఆర్హెచ్ఎస్ అనేది మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనకి లాస్ట్లో ఏమున్నాయి ఏ ప్లస్ బి డాట్ ఏ ప్లస్ సి, మనం ఫస్ట్ దీంతో మల్టిప్లై చేద్దాం అంతే కదా, ఏ డాట్ ఏ ప్లస్ బి డాట్ ఏ అంతే కదా. నెక్స్ట్ ఏమొస్తుంది ఈ టర్మ్తో దీన్ని మల్టిప్లై చేసాం, అదేవిధంగా ఈ టర్మ్ మొత్తంతో దీన్ని మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది ఏ డాట్ సి ప్లస్
బి డాట్ సి వస్తుంది. ఇలా సింప్లిఫై అయింది. నెక్స్ట్ ఇదేంటిది అండ్లా. అండ్లా ప్రకారం ఏ డాట్ ఏ అంటే ఏంటి? ఏ. సో ఏ డాట్ ఏ అంటే ఏ ప్లస్ ఇంక ఏలా అప్లై చేయడానికి లేదు. సో బి డాట్ ఏ ప్లస్ ఏ డాట్ సి ప్లస్ బి డాట్ సి యాజ్ టీస్ రాసుకున్నాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇలా రాసుకోవచ్చు. ఏ బి ఇక్కడ ఫస్ట్లో ఏ ఉంది ఇది కాబట్టి ఏ డాట్ సి. నెక్స్ట్ బి డాట్ ఏని మనం ఎలా రాసుకోవచ్చు? ఏ డాట్ బి కూడా రాసుకోవచ్చు. సో ఏ డాట్ బి తర్వాత బి డాట్ సి యాజ్ టీస్ రాసాను. ఓకే. నెక్స్ట్ ఈ రెండిట్లో ఏది కామన్ తీయచ్చు? ఏని మనం కామన్ తీయచ్చు. కామన్ తీస్తే ఏమవుతుంది? 1 ప్లస్ సి వస్తుంది. నెక్స్ట్ ఇది యాజ్ టీస్ ఏ డాట్ బి ప్లస్ బి డాట్ సి. ఇక్కడ కామన్ తీయచ్చు బట్ ఈక్వేషన్ అనేది వేరే వస్తుంది కాబట్టి కామన్ తీయట్లేదు. ఇక్కడ 1 ప్లస్ సి అని ఉంది. 1 ప్లస్ సి అంటే 1 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమొచ్చింది? 1. సో 1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1 అనేది తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఏ ఇంటూ 1 వస్తుంది. నెక్స్ట్ ఏబి ప్లస్ బీసీ. ఓకే. నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది? ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏబి ప్లస్ బీసీ వచ్చింది. ఈ రెండిట్లో మనం ఏని కామన్ తీయచ్చు. ఏని కామన్ తీస్తే ఏమవుతుంది? ఏ 1 ప్లస్ బి వస్తుంది ప్లస్ బీసీ. 1 ప్లస్ బి అంటే మరలా 1 వస్తుంది. ఎందుకంటే 1 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి. అప్పుడు ఏమవుతుంది? ఏ ప్లస్ బీసీ. ఇచ్చినటువంటి రిజల్ట్కి మనము ఇచ్చినటువంటి ఈక్వేషన్ టాలీ అయిందా లేదా? సో ఏమవుతుంది? ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ హెన్స్ ప్రూవ్డ్. ప్రూవ్ అయిందా? అదేవిధంగా ఇచ్చినటువంటి సెకండ్ ఈక్వేషన్ ఏమిచ్చాను? ఇది మనం సింప్లిఫై చేయాలి. ఈ మూడిట్లో కామన్గా ఉన్నది ఏంటిది? బి. సో మనం బిని కామన్ తీద్దాం. అప్పుడు ఏమొస్తుంది? ఏ కాంప్లిమెంట్ ప్లస్ ఏసీ కాంప్లిమెంట్ ప్లస్ ఏసీ వస్తుంది. ఇది వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి? ఏ కాంప్లిమెంట్ ప్లస్ ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏ. సో ఏని కామన్ తీస్తే ఏమవుతుంది? సి ప్లస్ సి కాంప్లిమెంట్ మిగులుతుంది. సి ప్లస్ సి కాంప్లిమెంట్ అంటే మనకి తెలిసిన వాల్యూ ఎంత? 1. సో బి ఇంటూ ఏ కాంప్లిమెంట్ ప్లస్ ఏ ఇంటూ 1. ఏ ఇంటూ ఏ కాంప్లిమెంట్ అంటే 1. సో బి ఇంటూ 1. రిజల్ట్ ఎంత? బి. ఇప్పుడు ఏమైంది? ఇంత పెద్ద ఈక్వేషన్ ఇస్తే సింప్లిఫైగా బి అనేది ఆన్సర్గా వచ్చింది. ఇప్పుడు యూజింగ్ బూలియన్ లాస్ యూజ్ చేసుకుని ఏం చేసాము? ఇంత పెద్ద ఈక్వేషన్ని చిన్న ఈక్వేషన్గా మార్చామన్నమాట. సింప్లిఫైడ్ ఈక్వేషన్గా చేసామన్నమాట. ఇలా ఈక్వేషన్స్ని సింప్లిఫై చేయడానికి బూలియన్ లాస్ని యూజ్ చేస్తాం. ఓకే.